10 సంవత్సరాల కిందట ఇదే జూన్ 1వ తేదీ అర్ధరాత్రి అసెంబ్లీ ఎదురుగా గన్ పార్క్ అమరవీరుల స్తూపం పరిసరాలన్నీ విజయంతో ఉప్పొంగిన హృదయాల అలైబలైలతో ప్రాణత్యాగాల స్ఫురణల తడి కళ్ల తళుకులతో కిక్కిరిసిపోయాయి. తెలంగాణలోని అన్ని పట్టణాల కూడళ్లలోనూ ఆ రాత్రి అంతే ఉధృతితో ఆనందాతిరేకంలో అమర సాధకుల స్మరణలో పరవళ్లు తొక్కింది. చరిత్రను శాసించి తమ దారికి తెచ్చుకున్న స్వప్న సాధకుల సంబరం అది. వైఫల్యం అనాథాట, విజయానికి 1000 మంది తండ్రులట. ప్రాణాలిచ్చిన వారిని, అష్టకష్టాలు పడిన వారిని విస్మరించి తెలంగాణ సాధన కేవలం తమ ఘనకార్యమేనని ఎవరు చెప్పుకున్నా అది అన్యాయమే. దశాబ్దాల కాలం నుంచి నిప్పును కలుపుకుంటూ వచ్చిన ఆచార్య జయశంకర్, ప్రజాకవి కాళోజీ, విశ్వవిద్యాలయ విద్యార్థులు, ప్రొఫెసర్లు జనసభలు, మహాసభలు నిర్వహించి డిక్లరేషన్లు ప్రకటించిన ప్రజా సంఘాలు, కవులు, కళాకారులు, రచయితలు వీరు సారవంతం చేసిన నేల మీద కదా మలిదశ ఉద్యమం మొలకెత్తింది. చివరి 5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ దీక్ష, తెలంగాణ తొలి ప్రకటన తర్వాత పరిణామాలలో తెలంగాణ సమాజంలోని అసంఖ్యాక శ్రేణులు ఉద్యమంలో పాలుపంచుకున్నాయి. రాజకీయ జేఏసీ సారథ్యంలో ప్రజల నుంచి ఏకగ్రీవ, ఏకోన్ముఖ రాజకీయ వ్యక్తీకరణ జరిగింది. 2001లో పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితి అందించిన స్థిర నాయకత్వానికి, తెలంగాణ వాదన అభివ్యక్తిలో చేసిన దోహదానికి ప్రథమ ప్రశంస అందించవలసిందే. రాష్ట్ర సాధనే లక్ష్యంగా చెప్పుకునే ఒక పార్టీ రంగంలో లేని పక్షంలో ఉద్యమానికి ఒక ఇరుసు లేకుండా పోయేది. బహుముఖాలుగా స్వచ్ఛందంగా విస్తరించిన ఉద్యమానికి కేసీఆర్, టీఆర్ఎస్ ఆధార బిందువులుగా ఉన్నారు. అదే సమయంలో ఉద్యమానికి వేగాన్ని, తీవ్రతను జోడించడానికి ప్రయత్నించకుండా రాజకీయ లాబీయింగ్ పేరుతో తాత్సారం చేయడం, ఉద్యమ సమాజం నుంచి ఉత్సాహం, చొరవ వ్యక్తమైన సందర్భాలలో వెనుకకు లాగడం చరిత్రలో నమోదైన విషయాలే. సంస్థాగత నిర్మాణం చేయకపోవడం, సైద్ధాంతిక నిబద్ధతకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల పార్టీ క్షేత్రస్థాయి దాకా పెరగలేదు. ఎన్నికల విజయాలు నిలబడలేదు. రాష్ట్ర విభజన తీర్మానం పార్లమెంటులో ఆమోదం పొందే నాటికి టీఆర్ఎస్ నుంచి 2 మాత్రమే లోక్సభ సభ్యులు ఉన్నారు. తెలంగాణ వచ్చింది. ప్రజలు టీఆర్ఎస్ ని ఎంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణలో చొరవ చూపించినందుకు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లోనూ నష్టపోయింది. తెలంగాణలోనూ లాభపడలేదు. కాంగ్రెస్ అధిష్టానం వైఖరి ఎలా ఉన్నా ఉద్యమంలో తెలంగాణ కాంగ్రెస్ మమేకం కాలేదని చెప్పాలి. ఎంపీలు మాత్రం తమ గొంతును బలంగా వినిపించారు. ఒకరిద్దరు తప్ప రాష్ట్ర మంత్రులు చివరిదాకా పదవుల్లో ఏదో సాగుతో కొనసాగుతూ వచ్చారు. ఉద్యమంతో తెలంగాణ కాంగ్రెస్ కు బలమైన సంబంధం లేకపోవడం ఇప్పటికీ ఆ పార్టీ ధోరణుల్లో ప్రతిఫలిస్తూ ఉంటుంది. 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలన ప్రజలకు నిరాశనే మిగిల్చింది. కూటమి ఏర్పాట్లో కాంగ్రెస్ తప్పిదం చేయకపోతే 2018లో కూడా టీఆర్ఎస్ కు అంతటి ఘన విజయం దక్కకపోయేది. ఓటర్లు మరో దఫా అవకాశం ఇచ్చారు. కానీ అందుకు పశ్చాత్తాపపడే పరిస్థితులు ఏర్పడి 2023లో బీఆర్ఎస్ ను ప్రతిపక్షానికి పంపారు. ఈ నిర్ణయం తీసుకోవడం తెలంగాణ ప్రజలకు బాధాకరమైనదే. ఉద్యమంతో పాటు నడిచిన పార్టీని, నాయకుణ్ణి నిరాకరించడం అంటే అది పెద్ద నిర్ణయం. కానీ ఉద్యమ ఆకాంక్షలకు, పరిపాలనకు పొంతన లేకపోవడం, జననాయకుడిగా ఉండవలసిన నేత అందని అందలం మీద కూర్చోవడం ప్రజలను బాధించింది. సమాజంలోనే కాదు, పార్టీలో కూడా ప్రజాస్వామ్యం లేకపోవడం ప్రస్ఫుటంగా కనిపించింది. తెల్లారుతుందనుకున్న తెలంగాణ బతుకు నడిరాతిరిలోనే నిలిచిపోయింది. అసంతృప్తి, అసమ్మతి, వ్యతిరేకతగా పరిణమించాయి. తర్వాతి కథ తెలిసిందే. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో కలిసినప్పుడు ప్రొఫెసర్ హరగోపాల్ ఆయనకు ఒక మాట చెప్పారట. కేసీఆర్ గారు, మీకు చరిత్ర గొప్ప అవకాశం ఇచ్చింది. చాలా అపురూపమైన అవకాశం. సత్పరిపాలన అందించి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అని. కేసీఆర్ ఆ సలహాకు తగ్గట్టు నిలబడలేకపోయారని హరగోపాల్ బాధపడుతూ ఉంటారు. కేసీఆర్ వైఫల్యం యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కాగలడానికి ఒక ముఖ్యమైన కారణం. కాని అదే ఏకైక కారణం కాదు. తెలంగాణ సమాజంలో బీఆర్ఎస్ పై పెరుగుతున్న విముఖతను, ప్రత్యామ్నాయానికి ఉన్న అవకాశాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా రేవంత్ రెడ్డి తనను తాను సన్నద్ధం చేసుకోగలిగారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇతర నేతలు కాని, భారతీయ జనతా పార్టీ కాని ప్రతిపక్ష పాత్రను సమర్థంగా నిర్వహించలేదని కాదు,
తనకు ఎదురెవ్వరూ లేని వాతావరణాన్ని కేసీఆర్ సృష్టించుకొని అదే తనకు భద్రత అనుకున్నారు. కాని అదే ఒక భర్తీ చేయవలసిన శూన్యాన్ని కూడా సృష్టించింది. కేసీఆర్ పాలన మీద ఆయనకు ధీటైన రీతిలో దూకుడుగా, ఒక్కొక్కసారి మొరటుగా కూడా మాట్లాడడమే ఫలితం ఇస్తుందని భావించి రేవంత్ అందుకు తగ్గట్టు తన ప్రయాణం సాగించారు. టీడీపీని వీడి కాంగ్రెస్లోకి వచ్చిన కొంతకాలానికే పీసీసీ అధ్యక్ష స్థానం లభించిందంటే అందుకు అధిష్టానం ఆశీస్సులు కారణం. తెలంగాణలో బలమైన సామాజిక వర్గానికి చెందటం, వయోధికుడు కాకపోవడం ఆయనకు అదనపు యోగ్యతలయ్యాయి. బీఆర్ఎస్ విమర్శిస్తున్నట్టు తెలంగాణ ఉద్యమంతో పరిమితమైన అనుబంధమే ఉన్నప్పటికీ దాన్ని ఎట్లా అధిగమించాలో ఆయనకు కొన్ని సొంత ఆలోచనలు ఉన్నాయి. గద్దర్తో నాడు మెలిగిన, కోదండరాంతో నేడు మెలుగుతున్న తీరు తన నాయకత్వంలోని పాలనకు ఉద్యమ స్ఫూర్తి జోడించగలవని రేవంత్ నమ్ముతున్నారు. కేసీఆర్ పాలనలో లోపించిన ముఖ్యమైన దినుసు ఏదో గ్రహించబట్టే ఆయన పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలకు తోడు 7వదిగా ప్రజాస్వామ్యాన్ని హామీ ఇచ్చారు. అది ఎంతవరకు నెరవేరుతుందన్నది తెలంగాణ పౌర సమాజం గమనిస్తూ ఉంది. అలాగే తాజాగా రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నాల విషయంలో ఏర్పడిన వివాదం ఉద్యమ విలువలకు సంబంధించిన చర్చను రేవంత్ పాలనలో మొదటిసారిగా ముందుకు తెచ్చింది. కేసీఆర్కు లాగానే రేవంత్ రెడ్డికి కూడా తెలంగాణ ముఖ్యమంత్రిత్వం ఒక అరుదైన చారిత్రక అవకాశం. ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చవలసిన కర్తవ్యంతో కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. ఉద్యమ ఆకాంక్షలను పరిపూర్తి చేయడంతో పాటు కేసీఆర్ దోషాలను సవరించవలసిన కర్తవ్యంతో రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్కు లేని అదనపు భారాలు రేవంత్ రెడ్డికి ఉన్నాయి. ఎన్నికల హామీలను పూర్తి చేయడంలో ఉండే ఆర్థిక బాధలు సరే, లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ స్థిరత మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే రేవంత్ మీద కేంద్రం నుంచి, కేంద్ర ఏజెన్సీల నుంచి రకరకాల ఒత్తిళ్లు మొదలవుతాయి. గోడ దాటుకు సిద్ధంగా ఉన్న బీఆర్ఎస్ శాసనసభ్యులు తమ గమ్యాన్ని కాంగ్రెస్ వైపు కాక బీజేపీ వైపు మార్చుకుంటారు. ఒకవేళ మోదీయేతర ప్రభుత్వం వస్తే కొంత ఊరట ఉంటుంది. ఇవన్నీ కాక కాంగ్రెస్లో సహజమైన ఇంటిపోరు ఉండనే ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పటికీ తెలంగాణ సమాజానికి నెరవేర్చవలసిన బాధ్యతల విషయంలో ఏమాత్రం అలసత్వం సాధ్యపడదు. కేసీఆర్కు లాగానే రేవంత్ రెడ్డికి కూడా తెలంగాణ ముఖ్యమంత్రిత్వం ఒక అరుదైన చారిత్రక అవకాశం. ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చవలసిన కర్తవ్యంతో కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. ఉద్యమ ఆకాంక్షలను పరిపూర్తి చేయడంతో పాటు కేసీఆర్ దోషాలను సవరించవలసిన కర్తవ్యంతో రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారు.